ఈ రోజు అయితే మనం డబల్ ఎక్స్మార్ట్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాం. ఓపెన్ చేయగానే ఎక్స్మార్ట్ స్టోరీ అయితే చిన్నప్పటి స్టోరీ అయితే మొదలవుతుంది. వాళ్ళ అమ్మ పోచమ్మనైతే చనిపోతుంది. దాని తర్వాత విలన్ ఎంట్రీ ఉంటుంది. విలన్ చైనా వాళ్ళను చంపుతాడు. అతడు 3 నెలలకు మించి బతకడు. అతడు బతకాలంటే జీవితకాలం బతకాలంటే అతడి మెమొరీని మార్చుకోవడం అనుకుంటాడు. డబుల్ ఎక్స్మార్ట్ ఎంట్రీ అవుతాడు. ఫైట్ సీన్ అయితే ఉంటుంది. శంకర్ అతని పేరు అయితే మూవీలో శంకర్ అయి ఉంటుంది. సాంగ్స్ డాన్స్ సూపర్ గా ఉంటాయి. గెటప్ సీన్ రోల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. హీరో హీరోయిన్ ఎంట్రీ అయితే అవుతుంది. శంకర్ ఆమెని సెట్ చేద్దాం అనుకుంటాడు. ఒక బోకా అనే పేరుతోటైతే ఆలి ఉంటాడు. అయితే యాక్టింగ్ అయితే కామెడీ ఉంటుంది. హీరోయిన్ అయితే హీరో లవ్ లో పడేస్తాడు. అప్పుడు డబుల్ ఎక్స్మార్ట్ ని పట్టుకుందామని విలన్ అనుకుంటాడు. డబుల్ ఎక్స్మార్ట్ అయితే సిమ్ కార్డు పెడతారు. డబుల్ ఎక్స్మార్ట్ సిమ్ యాక్టివేట్ అవుతుంది. ఎక్స్మార్ట్ శంకర్ వాళ్ళ అమ్మను మర్చిపోతానేమో అని అనుకుంటాడు. పోచమ్మ గురించి అయితే అందరికి చెప్తాడు. బిగ్ బుల్ విలన్ చంపాడని. హీరో బిగ్ బుల్ లాగా మారుతాడు. హీరో అయితే విలన్ లాగా మారుతాడు. హీరో అమ్మలాగా ఒక అమ్మ అయితే ఉంటుంది. విలన్ ఆమెను అమ్మలాగానైతే ఫీల్ అవుతాడు. విలన్ అయితే లాస్ట్ కి ఎండింగ్ కి వాళ్ళ అమ్మనైతే కొడతాడు. కొట్టిన తర్వాత కింద పడుతుంది. హీరోని కూడా కొడతాడు. హీరోని చంపాలనుకుంటాడు. తర్వాతనైతే హీరోకి గతం గుర్తుకు వచ్చి విలన్ చంపుతాడు. సేమ్ ఎక్స్మార్ట్ మూవీ ఇలా ఎక్స్మార్ట్ శంకర్ మూవీలో అయితే ఉంటుంది. ఇందులో ఏముండదు. లాస్ట్ కి అయితే సేమ్ బీజిఎం అయితే వాడతారు. సేమ్ సాంగ్ అయితే వాడతారు. ఇందులో పూరి జగన్నాథ్ ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికి రాలేదు. హీరో ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్కువ డబల్ ఎక్స్మార్ట్ ని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎక్స్మార్ట్ మూవీ లాగానే ఉంది. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.